అవనిగడ్డ పంచాయతీ పరిధిలో 8వ వార్డుకు చెందిన శాలెం డాక్రా గ్రూప్ సభ్యులకు లోన్లు మంజూరు కానివ్వకుండా ఆ గ్రూప్కి చెందిన బుక్ కీపర్ రత్నకుమారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని శాలెం డాక్రా గ్రూప్ సభ్యులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. అవనిగడ్డ స్టేట్ బ్యాంక్లో శాలెం డాక్రా గ్రూప్ ఖాతాను తెరిచి గత కొన్నేళ్లుగా లోన్లు తీసుకుంటూ క్రమ పద్ధతిలో డబ్బులు కడుతూ వస్తున్నామని, ప్రస్తుతం తమ గ్రూప్కి 3 లక్షల రూపాయలు మాత్రమే అప్పు ఉందని, కొత్త అప్పు కోసం బ్యాంక్ వారిని సంప్రదిస్తే తమ గ్రూప్కి లోన్ మంజూరు చేయడానికి అంగీకారం తెలిపిన తర్వాత బుక్ కీపర్ రత్నకుమారి వచ్చి తమకు లోన్ ఇవ్వకుండా అడ్డుపడిందని, లంచం ఇస్తే కానీ తమకు లోన్ మంజూరు చేయనివ్వను అని ఖరాఖండిగా చెప్పిందని గ్రూప్ సభ్యులు తెలిపారు. బ్యాంకుకి మాకు వాళ్ళ ఇష్టం మేము తీసుకుంటాం. ఓన్లీ సైన్ పెట్టాలి. బ్యాంక్ వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇవ్వడానికి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఎవరో ఒకరు కావాలి మేడం. మాకు మేము కాదు, మాకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బయటకు వస్తుంటే మళ్ళీ మాకు ఏమంటారు అనేది వాళ్ళు భయపెట్టేసారు. చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి మేము వెనెల వివో శాలెం గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాము. అయితే మేము లోనికి వెళ్తే సార్ మేనేజర్ గారు ఇస్తానన్నా సరే మాకు సీసీ మేడము ఏసీ గారు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు 2 టైమ్స్ వెళ్ళాము కానీ మాకు ఇవ్వనన్నారు. 4 లక్షలు అప్పు ఉంది ఇవ్వము అని కరాఖండిగా చెప్పారు. కానీ మేనేజర్ గారు మాత్రం మేము అందరికీ ఇస్తున్నాం, మీకు ఎందుకు ఇవ్వలేదు, అక్కడ లెటర్ తెచ్చుకోమన్నారు. నేను వెళ్తే మేము మాకు ఇవ్వనంటే ఇవ్వమన్నారు. మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. అవనిగడ్డ నియోజకవర్గంలో దేవుడి వరం ఇచ్చిన పూజారి వరమేమన సంధాన ఇవాళ డ్వాక్రా గ్రూప్ పరిస్థితి అలా ఉండిపోయింది. డ్వాక్రా గ్రూపులు బ్యాంకు వారు ఇచ్చే లింకేజీ లోను రుణాలు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి చెబితేనే ఇస్తామని చెప్పానని ఏసీ కానీ సీసీ కానీ అదే రకంగా వెలుగు బుక్ కీపర్ కానీ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందండి? వీళ్ళు ఏమైనా బ్రోకర్సా? ఎమ్మెల్యేకి వెలుగు ఏసీ, వెలుగు సీసీ మరియు బుక్ కీపర్స్ వీళ్ళు ఏమైనా బ్రోకర్సా? గతంలో అలాగే ఎంపీడీఓలు కానీ లేని పక్షంలో యువపిఆర్టీలు కూడా అలాగే చేసిన సందర్భాలు ఉండి అవనిగడ్డ కానీ నాగాలం కానీ మోపిదేవి కానీ వీళ్ళేమన్నా అసలు అధికారులు బ్రోకర్ తనం ఏమైనా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి చెప్పడం ఏంటి? ఎమ్మెల్యే ఆఫీస్ కాడికి వెళ్ళి ఫోన్ చేసుకుంటే వీళ్ళకి వస్తామేంటి? వీళ్ళకి రుణాలు ఇచ్చేది అసలు ఏనాడో గత 30 సంవత్సరాల మట్టి డ్వాక్రా గ్రూపులు అనేవి పెట్టినాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.